ప్రభు సన్నిధిలో ఈ ఉదయకాలం మనము అందరము ఉండగా దైవ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము 18వ అధ్యాయము. అపోస్తుల కార్యముల గ్రంథము 18వ అధ్యాయము. మనము 1 నుండి 3 వచనాలు చదువుకుందాం. అటు తరువాత పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లను కనుగొని వారి వద్దకు వెళ్ళాను. యూదులందరూ రోమా విడిచిపోవాలని క్లౌదియ చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చినవారు. అలాగుననే రోమాపత్రిక 16వ అధ్యాయము 3వ వచనాన్ని కూడా చదువుకుందాం. రోమాపత్రిక 16వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకైనను తెగించిరి, మరియు వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడి. నేను మాత్రము కాదు, అన్యజనులని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. చదవబడిన వాక్య భాగమును ప్రభువు మనతో మాట్లాడినట్టుగా ప్రార్థన చేద్దాం. దయగల ప్రభువా, ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ ప్రపంచంలో మేము బ్రతికి ఉన్నామంటే కేవలం అది మీ దయ, మీ కృప నాయన. మేము గొప్పవారమని కాదు, మా జ్ఞానము గొప్పదని కాదు, మేము అల్పులం, నిష్ప్రయోజకులం. మాతో మాట్లాడండి. మీ వాక్యము ద్వారా హృదయాలు తెరవబడినట్టు మీ కార్యం జరుగునట్టు సహాయం చేయాలి. ఆత్మీయమైన క్షేమం, ఉజ్జీవం, పురికొల్పు దయచేసి నడిపించమని యేసు ప్రభువు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన సహోదరులారా, ఈ యొక్క మధ్యాహ్న సమయంలో, ఉదయకాల సమయంలో మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగము మనమందరము ఎరిగినటువంటి లేఖన భాగము. ప్రభువునందు విశ్వాసం ఉంచిన ఇద్దరు భార్యాభర్తలను గురించి మనం చదువుకున్నాం. ఈ జత చాలా విశేషమైన దేవుని కృపను పొందుకున్న జత. పౌలు భక్తుడు వీరి గురించి ప్రస్తావించారు. మనం చదువుకున్న 18వ అధ్యాయం అపోస్తల కార్యముల గ్రంథంలో పౌలు భక్తుడు ధ్యారాలు పుడుతూ అక్కడే ఉన్నారు వారితో పాటు. ఇద్దరు జతపరచబడిన తరువాత ఎలా ఉండాలి అంటే ఇలా ఉండాలి అని చెప్పడానికి ఒక చక్కని ఉదాహరణ ఈ భార్యాభర్తలు. ఇద్దరు భార్యాభర్తలుగా కలిసి ఎలా నడవాలో అకులను ప్రిస్కిల్లను చూస్తే మన జీవితాలు మనకు అర్థమైపోతాయి. వీరు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు. మొదటి మాట మనం గుర్తుంచుకోవాలి. లోకంలో భార్యాభర్తలు చాలామంది ఉంటారు, కానీ ఇద్దరు ప్రభువుని నమ్ముకోవడం చాలా ధన్యం. కొన్ని సందర్భాల్లో భార్య నమ్ముకుంటే భర్త నమ్ముకోడు, భర్తలు నమ్ముకుంటే కొన్నిసార్లు భార్యలు నమ్ముకోరు. నాకు ఈ సందర్భం ఎందుకో చెప్పాలనిపించింది, చెప్తున్నాను. ఒక ఆయన దేవుని నమ్ముకున్నాడు. పెద్ద ఆయన శాంబాబు గారు వాక్యం చెప్తుంటే ముందు కూర్చున్నాడు. ఇంత మూట ఉంటుంది, బట్టల మూట కట్టింది, సంకలో పెట్టింది. కరెక్ట్గా మందిరం దగ్గరికి వచ్చింది. సభ జరుగుతుంది. ఏ పార్థనా ఏముండదా నీకు అని ఇసురు మూట వేసింది నెత్తి మీద. ఆయన ఇలా ఉన్నాడు. ఆ మూట తీసి పక్కన పెట్టాడు. మళ్ళీ బైబిల్ రాసుకుంటున్నాడు. నమ్మని అవిశ్వాసికి విశ్వాసితో వివాహం చేస్తే పురుషులు కానీ స్త్రీలు కానీ వారికి చాలా కష్టం. మనసు కలిసేవారు
కలిసి నడిచేవారు, కలిసి ఆలోచన చేసేవారు దొరకడం దేవుని ఆశీర్వాదం. నేను ఆయన ఇప్పుడు కూడా చూస్తాను. మా ఊరిలో ఉన్నాడు ఆయన, భార్య కూడా. కానీ ఇప్పుడు మారింది లేదు, మారింది. నేను ఎప్పుడన్నా వెళ్తే ఆమెకి చెవుడు వినపడదు అనమాట. అందుకని పెద్దగా అరిచింది అనమాట. నన్ను చూసినప్పుడు ఇట్లా వందనాలు చెప్పి బాగున్నారా అంటే. ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా చాలా మాదిరికరమైన భార్యాభర్తలు. ఎందుకంటే వారిరువురు ఈ ప్రభువును నమ్ముకున్నారు. గుర్తుంచుకుందాం, ఒకవేళ నీ ఇంటిలో నీవు మాత్రమే నమ్ముకుంటే నీ సహకారిని, నీ భాగస్వామిని నీవు సంపాదించుకోవాలి. బైబిల్ చెప్తున్న మాట. ఓ స్త్రీ, నీ భర్తను నీవు రక్షించదవో లేదో చూసుకో. నీ పవిత్ర ప్రవర్తన ద్వారా నీ భర్తను నీవు సంపాదించుకో. నీ భర్తను నీవు సంపాదించుకో అని అపోస్తలుడైన పేతురు తన పత్రికలో రాశాడు, 3వ అధ్యాయం, మొదటి పేతురు పత్రికలో. నీ భర్తను సంపాదించవలసిన బాధ్యత నీ భుజాన పెట్టాడు. నీ భార్యను సంపాదించుకోవలసిన బాధ్యత నీ భుజాన పెట్టాడు. మనము నమ్ముకుంటే మాత్రమే కాదు, మన ఇంటి వారు కూడా నమ్ముకొని ప్రభువులో నడవడం గొప్ప ఆశీర్వాదం. నేను ఇంకా వివరాల్లోకి వెళ్ళడం లేదు. కొన్ని కుటుంబాలలో కొందరు ప్రభువును నమ్ముకున్నారు, కొందరు ప్రభువును అనుసరించారు, కొందరు అనుసరించలేదు. ఆ కుటుంబాలు చీలిపోయాయి. అహబు దేవునికి వ్యతిరేకి, కానీ ఆయన గర్భమును పుట్టినవారు కాదు. అహజ్యా దేవునికి వ్యతిరేకి, కానీ ఆయన గర్భమును పుట్టినవారు. విచిత్రం ఏమిటంటే వారితోనే బతకవలసి వచ్చింది, బ్రతికారు, అక్కడ ఎదిగారు. కానీ ఆ మలినము, ఆ చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క భ్రష్టత్వం హృదయంలోకి వెళ్లకుండా దేవుడు కాపాడాడు. ఈవేళ మన యొక్క సంకల్పం గొప్పదైతే, దేవుని కొరకు మనము జీవించడానికి మనం ఇష్టపడితే, దేవుడు మనకు అటువంటి వారిని జతగా నడిపిస్తాడు, జతగా ఇస్తాడు. మనం ఎటువంటి వారమో మనతో పాటు నడిచేవారు అటువంటి వారు అవుతారు. అటువంటి స్నేహితులను మనం ఎన్నుకుంటాం. ఈమెను, ప్రిస్కిల్లను అకులకు దేవుడు జతపరిచాడు. వారు ప్రభువుని నమ్ముకున్నవారు. మనము దేవుని నమ్ముకున్న వారమై ఉండాలి, మొదటి మాట. రెండవ మాట మనం చూస్తున్నాం, చూడండి. అకుల ప్రిస్కిల్ల కుటుంబం ఎటువంటిదో మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారు రోమా నుండి కొరింథుకు వచ్చిన వారు. 16వ అధ్యాయంలో రోమాపత్రికలో 3-4 వచనాల్లో మనం అక్కడ చూస్తాం. వారు రోమా నుండి కొరింథుకు వెళ్ళారు. 18వ అధ్యాయంలో అపోస్తల కార్యముల గ్రంథంలో ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారు అన్నాడు ఆయన. యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత కష్టాలు వస్తాయా? ఆ దినాల్లో వచ్చిన కష్టాలు మనం చెప్పలేం. ఎందుకు మారుతున్నారు దేశాల వాళ్ళు తెలుసా? ఆ రోమా కాలంలో నీరో అనే ఒక భయంకరమైన చక్రవర్తి ఉండేవాడు. ప్రజలను హింసిస్తూ ఉన్నాడు. ప్రజలందరూ పారిపోయారు, బ్రతకడానికి పారిపోయారు. కానీ బ్రతకడానికి పారిపోయిన వారు అక్కడ నిలబడి స్వార్థ ప్రకటించారు. తాము నమ్ముకున్న దేవుణ్ణి మర్చిపోలేదు. ప్రాంతం మారితే, ప్రజలు మారితే, పరిస్థితులు మారితే, మనం నమ్ముకున్న దేవుడు మన హృదయంలో నుండి చెరిగిపోకూడదు, చెదరిపోకూడదు. అకుల ప్రిస్కిల్లులు ఎంత మంచి భార్యాభర్తలంటే, వారు నమ్మిన విశ్వాసము, వారు ఎక్కడికి వెళ్ళినా అదే విశ్వాసంతో వారు బ్రతికారు. బహు చిత్రమైన కుటుంబం ఇది. మన కుటుంబాలు ఎలా ఉన్నాయి? మన వారందరితో ఉన్నప్పుడు ప్రార్థన, భక్తి ఉన్నప్పుడు, ఎవరు లేనప్పుడు కూడా మన జీవితం అలాగే ఉంటే అది ఆశీర్వాదకరమైన. అకుల ప్రిస్కిల్లులు అంత మాత్రమే కాదు, వారు రోమా నుండి కొరింథుకు వచ్చినారు. ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారిని రాసినాడు ఇక్కడ. అక్కడ నుండి పౌలు భక్తుడు వారిని ఎఫెసు సంఘానికి పంపించాడు. ఎఫెసు సంఘంలో సేవ చేశారు. వారు ఎక్కడికి వెళ్ళినా
వారు ప్రభువుని విడిచిన వారు కారు. ఇశ్రాయేలులందరూ ఎర్ర సముద్రమును దాటి వెళ్ళడానికి మోషే ద్వారా వారు అప్పగించుకున్నారు, విశ్వసించి బయలుదేరుతున్నారు. ఆ మాటలు మనం 14వ అధ్యాయం నిర్గమాకాండంలో మనం చూస్తాం. వారు ఏమని ప్రార్థన చేశారు తెలుసా? ఆ ఫరో చక్రవర్తి చెప్పినాడు ఏమనంటే, మీరు పశువులు ఇవి విడిచిపెట్టండి, మీ భార్య బిడ్డల్ని మీరు తీసుకుని మీ వరకే పోయి ఆరాధన చేసి రండి అని చెప్పినాడు. మోషే ఏమన్నాడంటే, ఒక్క డెక్క అయినా కూడా మేము విడిచి వండర్ఫుల్ వర్డ్, ఎవరిని మేము విడిచిపెట్టాం. మా ఇంట్లో అందరూ ప్రభువుని నమ్ముకునేటట్టుగా ఉండాలి, మేము ఎవరిని విడిచిపెట్టాం. ఇంకొక విషయం, వీరిలో విచిత్రం ఏమిటి తెలుసా? తమతో పాటు ఉన్న వారిని కూడా విడిచిపెట్టలేదు. తమ కుటుంబమే కాదు, తమతో ఎవరు కలిసినా కూడా వారిని దేవుని వైపుకు నడిపించిన వారు. ఎంత మంచి కుటుంబం! ఈవేళ మన ఇంటికి ఎవరు వచ్చినా వారికి దేవుని గురించిన మాటలు చెప్పి ప్రార్థన చేసి పంపుదుమా? మన ఇంటిలో ఉన్నవారు నమ్ముకోకపోతే వారికి సువార్త ప్రకటించి వాక్యం చెప్పి పంపుదుమా? చాలా మంచి కుటుంబం. పరిస్థితులు మారిన, స్థలాలు మారిన, మారని కుటుంబం. రెండవ మాట మనం చూద్దాం. చూడండి, 18వ అధ్యాయం అపోస్తలుల కార్యముల గ్రంథం, 18వ అధ్యాయము అపోస్తలుల కార్యముల గ్రంథానికి రండి. 3వ వచనం, వారు వృత్తికి డేరాలు కుట్టువారు, పౌలు అధివృత్తిగా వాడు కనుక వారితో కాపురముండెను, వారు కలిసి పని చేయుచుండెను. పౌలు భక్తుడిని చేర్చుకున్నారండి. ఏం చేశారు? చేర్చుకున్నారు. పౌలు భక్తుడు ఒక్కడే వండుకోలేదు కదండి. దైవజనుడు వండి పెట్టడానికి ప్రిస్కిల్లా వారికి ఆహారం సిద్ధపరిచిన దైవజనుడు. అంత మాత్రమే కదా, అక్కడే 18వ అధ్యాయంలో 24వ వచనం చూడండి. 24వ వచనం, అలెగ్జాంద్రియుడు అనే అపోల్లోను ఒక యూదుడు ఎఫెసుకు వచ్చాను. అతడు విద్వాంసుడును లేఖనముల యందు ప్రవీణుడై ఉండెను. అతడు ప్రభు మార్గ విషయమై ఉపదేశం పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహోను బాప్తిస్మం మాత్రమే తెలుసుకుని వాడి నేను యేసును కూర్చిన సంగతి వివరముగా బోధించు సమాజంలో ధైర్యముగా మాట్లాడనంపించను. ప్రిస్కిల్ల అకులయు విని అతని చేర్చుకొని దేవుని మార్గం మరిపూర్తిగా అతనికి విశదపరచరి. ఎవరిని చేర్చుకున్నారు? అపోల్లోని చేర్చుకున్నారు. పౌలుని చేర్చుకున్నారు, అపోల్లోని చేర్చుకున్నారు. ఎంత మంచి కుటుంబం! ఎంత మంచి కుటుంబం! మన కుటుంబం ఇతరులను చేర్చుకునేదిగా ఉంటే దేవుని కృపను మనము పోగొట్టుకోము. వారు అనేకులను చేరదీశారు, అనేకులకు ఆతిథ్యం ఇచ్చి ఆహారం ఇచ్చి ప్రేమించారు. మరొక మాట మనం చదువుకుందాం. ఇందాకే మనం చదువుకున్నాం రోమాపత్రికలో 16వ అధ్యాయంలో ఏమన్నాడు? మధ్యలో నుంచి నేను చదువుతున్నాను. అనేకులను చేర్చుకున్నారన్నాడు. 4వ వచనం, వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకై నన్ను తెగించిరి. ఉపకారం చేయడం కాదు, ఆహారం పెట్టడం కాదట, దేవుని సేవకుల కొరకు ప్రాణం పోయినా కూడా ఇష్టపడ్డాడు. అందుకే దేశాలు మారారు, దేవుని కొరకు ఎంత దూరమైనా వెళ్ళారు. ప్రభువా, ఒకవేళ నీ చిత్తమైతే నేను ఎంత దూరమైనా వెళ్తాను, నీ కొరకు నేను ఎంత దూరమైనా వెళ్తాను ప్రభువా చెప్పగలిగితే అదే గొప్ప దీవెన. అకుల ప్రిస్కిల్లలు ఎఫెస్సులో అపోల్లోని చేర్చుకున్నారు. వారు కొరింథీలో ఉన్నప్పుడు పౌలుతో కలిసి ఉన్నారు, పౌలుని చేర్చుకున్నారు. ఇక్కడ మనం చదువుకుంటున్నాం, ఇక్కడ అన్యజనుల సంఘములు వీరు కృతజ్ఞతలను చెప్పుచు అన్నాడు. వారి వింట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడు అన్నాడు. ఏమంటే ఇల్లు కూడా ఏం చేశారు? వాళ్ళు సంఘంగా మార్చారు. అనేకులను కూర్చి ఆరాధన వారి ఇంటిలో ప్రారంభం చేశారు. ఎంత మంచి భార్యాభర్తలు! నిజంగా ఎంత సమర్పణ ఉండాలి వారికి. ఒక రోజు 2 రోజులు మన చుట్టాలు ఉంటే 3వ రోజుకి మనం పట్టలేం, మన వల్లగా. కానీ ఆ ఇంటిలో సంఘమును ఏర్పాటు చేసి ప్రభువు
వారి ద్వారా గొప్ప పరిచర్య జరిగించాడు. అనేకులని దేవుని పిల్లలను చేర్చుకున్నారు, పౌలుని చేర్చుకున్నారు, అపోలోని చేర్చుకున్నారు. మన కుటుంబం చేర్చుకునేదై ఉండాలి అని మనం చూస్తున్నాం. మూడవ మాట, 1 దేవుని నమ్ముకున్న వారు ఉండాలి, 2 దేవుని పిల్లలను చేర్చుకున్న వారు ఉండాలి, 3 వారి కుటుంబం అకుల ప్రిస్కిల్లల కుటుంబం ఆరాధన స్థలంగా మార్చారు. రోమా నుండి కొరింథు, అక్కడ నుండి ఎఫెసుకు, ఎక్కడికి వెళ్ళినా ఆ కుటుంబంలో ఏముంది? ఆరాధన. అంతే, ఆ కుటుంబంలో ఆరాధన ఉంది. నా ప్రభువా, నా కుటుంబంలో ఏ పరిస్థితులైనా రాని, నీ ఆరాధన నా ఇంటిలో మానను ప్రభువా. కరవులు ఎన్నైనా రాని, నాదంతా పోతే పోనీ, కరవులు ఎన్నైనా రాని, నాదంతా పోతే పోనీ, ఏది ఏమైనా కానీ నా బ్రతుకుకు నీవే ప్రధాని, నాతి చరమి యేసు, నాతి చరమి నీవే నా హామీ, రక్షించుమీ స్వామి. మన జీవితంలో నా ప్రభువా, నేను నష్టపోయినా కష్టపడినా నా ఇంటిలో నేను మోకరించి నిన్ను ఆరాధన చేస్తాను. ఈ మాదిరికరమైన కుటుంబం ఎంత గొప్ప కుటుంబం, ఆరాధనకు ఇల్లిచ్చిన కుటుంబం. అపోస్తల కార్యముల గ్రంథం 12వ అధ్యాయంలో 12వ వచనంలో మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఉన్నది. అక్కడ జాన్ మార్కు తల్లి ఉన్నది. జాన్ మార్కు తల్లి కూడా పేతురు చెరసాలలో వేయబడితే అందరూ భయపడుతున్నారు ప్రార్థన పెట్టుకోవడానికి. ఆ మంది నా ఇంట్లో పెట్టండి అయ్యా, సరేలే వాళ్ళు వచ్చి నన్ను పట్టుకుపోతారేమో, మా ఇంట్లో మాత్రం ప్రార్థన పెట్టండి, ఆ దైవజనుని కోసం ప్రార్థన చేద్దాం, చెరసాలలోంచి బయటికి దేవుడు తీసుకొస్తాడని చెప్పి ఇల్లు ఇచ్చింది ప్రార్థన చేయడానికి. మన ఇల్లు మనము ప్రార్థన పెట్టుకోవడానికి సంతోషంగా ఒప్పుకుంటడమే ఆశీర్వాదం. కొంతమంది సంవత్సరాలు ప్రార్థనకు వస్తారు, ఒక్కరోజు కుటుంబ ప్రార్థన పెట్టుకోరు. సంవత్సరాలు ప్రార్థనకు వస్తారు, ఒక్క దినము దైవజనుడు ఇంటికి అడుగుపెట్టి ఒక ముద్ద అన్నం తిని ప్రార్థన చేసి వెళ్ళేటువంటి పరిస్థితులు వారు ఆలోచన చేయలేరు. ఆ షూనేమీరాలు ఎలీషా దగ్గరకు వచ్చి, అయ్యా నా ఇంటిని నువ్వు దాటిపోకుండా ఉంటావని, నా ఇంటిలో ఒక గది నీకు ఇస్తాను, బల్ల మంచం పీట సిద్ధం చేస్తాను, ఇక్కడికి వచ్చి నువ్వు ప్రార్థన చేసి వెళ్ళయ్యా, ఒక చిన్న ఆహారం పుచ్చుకొని కొంత ఆహారం పుచ్చుకొని వెళ్ళయ్యా అని బ్రతిమలాడి. ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాము ఎర్ర ఎండవేళ దేవుని ఎదుటికి వెళ్ళి సాగిలపడి, నీ దాసుని దాటిపోవద్దు అన్నాడు. మనం ఎప్పుడైనా ప్రార్థన చేసే ప్రతిసారి, ప్రభువా నా కుటుంబాన్ని నీవు దాటిపోవద్దు, నా కుటుంబాన్ని నీవు దాటిపోవద్దు, నీ సన్నిధి నా కుటుంబంలో ఎల్లప్పుడూ ఉంచు నాయన, ఎల్లప్పుడూ నా కుటుంబంలో నీ సన్నిధి ఉంచు ప్రభువా అని చెప్ప. వారు దేవుని నమ్ముకున్నవారు, 2 వారు దేవుని పిల్లలను చేర్చుకున్నవారు, 3 వారు ఇంటిలో ఆరాధనను ప్రారంభించిన ప్రభువుని ఆరాధించిన వారు, 4వదిగా మనం చూస్తున్నాము అపోస్తల కార్యముల గ్రంథం 18వ అధ్యాయంలో 25వ వచనంలో నేను 26లో చదువుతున్నాను. ప్రిస్కిల్లా అకులై విని అతని చేర్చుకొని దేవుని మార్గం మరి పూర్తిగా అతనికి విసిద్ధపరిచరి. ఆహారం పెట్టడం కాదు, ఇల్లు ఇవ్వటం కాదట, ఏం చేశారు? వాక్యం కూడా చెప్పారు కూర్చోబెట్టి. ఆయన మంచి విద్వాంసుడే కానీ యేసు ప్రభువుని గురించి తెలియదు. ధర్మశాస్త్రం బాగా తెలుసు ఆయనకి, కానీ యేసు ప్రభువుని గురించి మాత్రం తెలియదు. కాబట్టి కూర్చోబెట్టి, అన్నా నీకు చాలా వాక్యం వచ్చు, కానీ మేము యేసయ్యను గురించి విన్నాము, ఆయన వాక్యం చెప్పాలి నువ్వు అని యేసు ప్రభువుని గురించి, ఆయన ఎంత శక్తి గలవాడో, ఎంత మహిమలు అద్భుతాలు చేశాడో, మనందరి కొరకు ఎలాగో ప్రాణం పెట్టాడో
అదంతా అపోల్లోకు వివరించి చెప్పారు. ఆ తర్వాత అపోల్లో గొప్ప సేవకుడయ్యాడు. మనము ఇతరులకు దేవుని వాక్యాన్ని చెప్పి వారిని బలపరిస్తే వారు ముందు దినాల్లో సేవ చేస్తుంటే వారిని చూసి ఆహా, దేవుడు వారికి వాక్యం చెప్పే భాగ్యం నాకు ఇచ్చాడని ఆనందిస్తాము. అందుకే నేను చాలాసార్లు యవనస్తులను బ్రతిమాలుచుంటాను, వాక్యం నేర్చుకున్నాను. అకుల ప్రిస్కిల్లు ఇద్దరు కూడా అపోలోను కూర్చోబెట్టి వాక్యం నేర్పించారు. 28వ వచనంలో యేసే క్రీస్తని లేఖనముల ద్వారా దుష్టాంతపరచి యూదుల వాద బహిరంగముగా గట్టిగాను ఖండించారు. యేసే క్రీస్తు. క్రీస్తు అంటే అభిషక్తుడు. యేసే క్రీస్తు. రక్షకుడే అభిషక్తుడు, అభిషక్తుడే రక్షకుడు. అనేకులను తన ఆత్మతో అభిషేకించిన గొప్ప దేవుడు, తన రక్తముతో కడిగి పవిత్రపరిచిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అంటే రక్షకుడు అని. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు. ఆయన రక్తముతో కడిగి రక్షించాడు, పరిశుద్ధాత్మతో అభిషేకించి తన యొక్క వారసత్వం ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు అనే పేరు ఆయనకు సరిపోయింది. అకుల ప్రిస్కిల్లలో యేసు ప్రభువుని గురించి చెప్పారు. మనము ఎవరిని గురించి అయినా చెప్పాలి అంటే ముందు మన ప్రభువుని గురించి చెప్పాలి. మన ప్రభువుని గురించి చెప్పాలి. వారు చేర్చుకొని చెప్పారు. వాస్తవమే. పౌలు భక్తుడు కూడా అపోస్తుల కార్యముల గ్రంథం 28వ అధ్యాయం ఆఖరి అధ్యాయం అది 30వ వచనాన్ని చదువుతున్నాను. పౌలు 2 సంవత్సరములు పూర్తిగా తన అద్దె ఇంట కాపురం ఉండి తన యొద్దకు వచ్చి వారందరినీ సన్మానించి ఏ ఆటంకము లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గురించి ప్రకటించుచు ప్రభు అయిన యేసుక్రీస్తును గురించిన సంగతులు బోధించుచు ఉండారు. అద్దింట్లో ఉన్నా కూడా వాక్యం చెప్పడం మర్చిపోలేదట. ఎవరు వస్తున్నారో వారికి చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. ఈ దినాల్లో వాక్యం చెప్పాలి అంటే ఒక ఆయనని వాక్యానికి పిలిస్తే ఆయన అన్నాడు, నేను వాక్యం చెప్పే సభగాది ఇది అన్నాడు. ఆయన గొప్ప మహానుభావుడు, బతికే ఉన్నాడులే. అంటే ఆయన ఉద్దేశంలో ఏంటంటే ఇంకొకరు ముందడుగేసి అంటే అన్నాడు కనీసం 100 మంది అన్న, లేకపోతే ఏందయ్యా వాక్యం చెప్పేది అన్నాడు. అవునా? మరి యేసు ప్రభు దారిని నడుచుకుంటా అమ్మాయి గ్రామానికి వెళ్తున్నా ఇద్దరితో చెప్పాడే. యాకోబు బావి దగ్గర ఒక్క ఆమెగా చెప్పాడే. మనం 100 మంది ఉంటే ఇక్కడ చెప్పమా? ఈ భార్య భర్తలు ఎంతమందికి చెప్పారు? ఒక్కడనే కూర్చోబెట్టి చెప్పారు. ప్రభు నీకు నాకు అవకాశం ఇస్తే ఎంతమంది ఉన్నారు, ఎవరున్నారు లెక్కలేదు. కూర్చొని ఆయన ఇచ్చిన వర్తమానం అందించడం ప్రభు గొప్ప కార్యం జరిగిస్తారు. అంతే. ఏమండి, అంతమంది ఇశ్రాయేలు ఉంటే ఆ దావీదే రావాలి, గొలియాదే చావాలి. దావీదు ఒడిసెల్లో 5 రాళ్ళు ఉండాలి, కానీ ఒకటే రాయి ఉపయోగపడింది అంతే. దేవుడు తన చిత్తములో దేనిని ఎవరిని ఎక్కడ ఉపయోగిస్తాడో అది ఆయన ఉపయోగిస్తాడంటే. మనము అతీతులమేమి కాదు, ఆయన చేతిలో సాధనాలు మాత్రమే. అకుల ప్రిస్కిల్లలో గొప్ప మాదిరికరమైన జంట, నాకు చాలా ఇష్టమైన జంట. వారిద్దరిని చదివేటప్పుడు నా మనసంతా పులకిస్తుంది. ఎందుకంటే ముందు దేవుడు అకుల ప్రిస్కిల్లా అన్నాడు ప్రారంభంలో, తర్వాత ప్రిస్కిల్లా అకుల అన్నాడు. మీరు చదివితే రోమాపత్రికలు కానీ అపోస్తల కార్యముల గ్రంథం మీకు అర్థమవుతుంది. ముందు చెప్పేటప్పుడు అకుల ప్రిస్కిల్లా అన్నాడు. అకులాను యూదుడు, తర్వాత ప్రిస్కిల్లా అని చెప్పాడు. అన్ని జనరాలు ప్రిస్కిల్లా. కానీ అన్ని జనరాలు మార్చబడి దేవుని నమ్ముకున్న తర్వాత భర్తకు సమానముగా అంతకంటే మించినటువంటి మాదిరికరమైన స్త్రీగా ఉన్నది. చాలామంది స్త్రీలు వాక్యం నేర్చుకోరండి, వాక్యం పఠించరు, వాక్యం ఇతరులకు చెప్పరు కూడా, అసలు నేర్చుకోరు కదా. ఈమె ఎంత బాగా నేర్చుకుంది. హక్కులంటే యూదుడు, ధర్మశాస్త్రం తెలుసు, సరే చెప్పున్నాళ్ళే అనుకోవచ్చు. కానీ ఈమె అన్ని జనరాలు ఉండి ఏమండి
బైబిల్ అంతా నేర్చుకొని చెప్తుందంటే ఆమె ఎంత మంచిదండి. అసలు ఈ రోజుల్లో బైబిల్ చదవడానికి టైం లేదు, బైబిల్ చదవడానికి టైం లేదనే పరిస్థితులు ఈ రోజు వచ్చేసాం. అవును, ప్రిస్కిల్లా అక్క వంటి అక్కలు ఉండడం ఆశీర్వాదం, ఆ సంఘానికి దీవెన. అకుల ప్రిస్కిల్లా వంటి జంటలు ఉండడం, భార్యాభర్తలు లాంటి కుటుంబాలు సంఘాల్లో ఉండడం ఆ సంఘానికి దీవెన. మన సంఘాలు మన కుటుంబాలు అలా ఉండాలని ప్రభు మాట్లాడుతున్నాడు. వారి విషయంలో ప్రభు నాకు మరొక కోణంలో తలంపునిచ్చాడు. అదేమిటంటే వారిద్దరూ ఎక్కడికి వెళ్ళినా నాకు ఈరోజు పని ఉంది కాబట్టి నువ్వు నేరానని కానీ, లేకపోతే ఈరోజు నాకు బాగులేదులే నువ్వు పోయి రాలేమ్మా అని ఆయన కానీ అనరు. మీరు ఎక్కడన్నా చదువుకోండి, ఒంటరిగా ఎక్కడన్నా ఉంటే చెప్పండి, ఐ విల్ కరెక్ట్ మై సెల్ఫ్. వాళ్ళిద్దరి పేర్లు పరిశుద్ధాత్ముడు పక్క పక్కన రాస్తూ వచ్చాడు. ఎక్కడైనా వాళ్ళిద్దరు విడిపోరు, కలిసి ఉంటారు. నేను ఇలా చెప్తాను, ఒంటరిగా పని చేయవద్దు, ఒంటరిగా వెళ్ళొద్దు. ఎక్కడికి వెళ్ళినా జంటగా వెళ్ళు, నీ భార్యతో కలిసి వెళ్ళు, నీ భర్తతో కలిసి వెళ్ళు. నీ భార్యతో వెళితే నీకు ఘనం, నీ భర్తతో వెళితే అది నీకు గౌరవం. అకుల ప్రిస్కిల్లా చాలా చక్కని జంట, వారు విడదీయరాని జంట, దేవుని కొరకు నిలబడిన జంట. ఇన్ని కష్టాలు వస్తే ఏమి దేవుడయ్యా మీ దేవుడిని నేను నమ్ముకుంటే నాకు ఇట్లా అయిపోయిందని అనలేదు, కానీ ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చింది. అందుకని ప్రిస్కిల్లా ఎంత మంచి మాదిరికరమైన సహోదరియో మనం జ్ఞాపకం. వారిద్దరిని చూస్తున్నప్పుడు వారు ఒంటరిగా పని చేయలేదు, కలిసి పనిచేశారు. మన ప్రభువారు 70 మందిని ఈ లోకంలో తన శిష్యులుగా ఏర్పాటు చేశాడు. 12 మందిని పిలిచారు, 12 మంది కాక 70 మందిని ఏర్పాటు చేశాడు. మార్కు సువార్తల ఆ విషయాన్ని చదువుతాం. ఇద్దరిద్దరినిగా గ్రామాలు పంపించి సువార్త ప్రకటించాడు ఆయన. ఒక్కరిని పంపలేదు ఆయన. ఎంతమందిని పంపారు? ఇద్దరిద్దరు వెళ్ళాలి. అందుబాటులో లేకపోతే కలుపుకుని వెళ్ళు, కలిసి వెళ్ళాలి. ఇంకొకటి, ఎప్పుడైనా పని కలిసి చేయాలి, విడివిడిగా చేయకూడదు, ప్రమాదం ఉంటుంది. ఒక ఇల్లు ఐక్యంగా ఉంటే ఎంత బలంగా ఉంటుందో, ఒక ఇల్లు దేనికి అది వేరుపడితే ఎంత బలహీనంగా ఉంటుందో మనకు తెలుసు. వారిద్దరూ కలిసి నడిచారు కనుక వారు అనేకులకు మాదిరయ్యారు. మన కుటుంబాల్లో మనము కలిసి నడవాలి. 5వ లక్షణం ఏంటంటే ఉన్న విశ్వాసము ద్వారా ఇతరులను ప్రభువులోకి నడిపించారు. వారికి ఉన్న విశ్వాసం ఎంతనే కావచ్చు, కానీ అనేకులను ప్రభు వైపు ఆకర్షించారు. అది గొప్ప సంగతి. ఎఫెస్సులో ఉన్న ఆకర్షించారు, కొరింథీలో ఉన్న ఆకర్షించారు. రోమా సామ్రాజ్యంలో చెదరి బతికిన బతుకులు అవి, స్థిరమైనవి కావు. ఆస్తిపాస్తులు సంపాదించుకున్న జీవితాలు అసలే కావు. వారేమంత గొప్ప జీవితాన్ని అనుభవించలేదు, డేరాలు గుట్టుకొని బతికారు. అయినా ప్రభువు కోసం బ్రతికారు. నేను చిన్నప్పుడు మా తాతయ్య ప్రార్థన చేసేవాడు, ప్రభువా నేను చిన్నవాడును అయినా నీ సన్నిధిలో ఉన్నవాడును అని. మనం చిన్నవారమే కానీ మనం ఎవరి దగ్గర ఉన్నాం? మన ప్రభువు దగ్గర ఉన్నాం. మన ప్రభువు దగ్గర ఉన్నాం, మన ప్రభు దగ్గరే ఉందాం. కలిసి పని చేద్దాం. సహోదరులు ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరం. 122వ కీర్తన 1వ వచనం. అది అహరోను తల మీద పోయబడిన పరిమళ తైలము. అదట గడ్డము మీదగా అంచుల మీదగా కారి ఇలాగున, అంటే మిగులగా మరెక్కువగా ఉన్నది. సహోదరుల ప్రేమ, ఇక్కడ భార్యాభర్తల ప్రేమ మనం చూస్తాం. ఇంకొక భార్యాభర్తలు మనకు లూకాసు వార్తలు 1వ అధ్యాయంలో కనబడతారు. వారు జకర్య, ఎలిజబెతులు. వారిద్దరు బహుకాలము గడిచిన వృద్ధులు అని మనం చదువుతాం. 1వ అధ్యాయం 5వ వచనం లూకాసు వార్తలు. వారిద్దరు బహుకాలము గడిచిన వృద్ధులు అయినను దేవుని వాక్యములో వారు నిందారహితులుగా నడుచుకుని చుండిరి. భార్యాభర్తలు ఇద్దరు కలిసి జీవించేటప్పుడు నిందలేని జీవితాన్ని వారు జీవించారు.
ప్రభువు కొరకు కలిసి జీవించాలి, ప్రభువు కొరకు అనేకులను ఆకర్షించాలి. దానియేలు గ్రంథంలో మనము ఆఖరి అధ్యాయంలో మనము గమనిస్తాము దేవుని వాక్యంలో, ఓ దానియేలు, నేను నీకు ఇచ్చిన వాక్యాన్ని నీవు రాసి ఉంచాలి అన్నాడు. 12వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాను. కొందరు నింద పాలవడానికి, కొందరు దేవుని దగ్గర ఘనతను పొందడానికి ఉంటారు. నిత్య జీవానికి కొందరు నింద పాలవడానికి కొందరు ఉంటారు. అయ్యా నీవు మాత్రం జాగ్రత్తగా రాసి ఉంచు. 3వ వచనం, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలవారై ప్రకాశించెదరు. ఈ జంట ప్రకాశించే జంట. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రములే నిరంతరము దేవుని వైపు త్రిప్పేవారు ప్రకాశిస్తారు. 12వ అధ్యాయము 3వ వచనం, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. నిరంతరము ప్రకాశించేవారము అవుతుంది. అవును, ఈ అకుల ప్రిస్కిల్లను దేవుడు ఎందుకు వాడుకున్నాడో తెలుసా? ఎక్కడికి వెళితే అక్కడ దేవుని కొరకు వెలిగిన జ్యోతులు, ఏ ప్రాంతానికి వెళ్ళినా ప్రభు కొరకు నిలబడిన జంట. వాస్తవమే, ఈ దినాల్లో అటువంటి వారిని గుర్తించేవారు తక్కువగా ఉన్నారు. సారీ, నిజమే, వాస్తవమే. నమ్మకమైన వారు గుర్తించేవారు ఉన్నారు. కానీ అమ్మ, ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా ప్రభువు నిన్ను చూస్తున్నాడు. ప్రభు నీకు ప్రతిఫలము ఇస్తాడు. మనము కూడా వలసి పత్రికలో పౌలు భక్తుడు చెప్పాడు ఏమనంటే, మనము లోకమందు జ్యోతులను పోలిన వారమై మనము నిలబడదాం. ప్రభువు కొరకు మనము నిలబడదాం. వీరు కూడా అనేకులను ప్రభు వైపు నడిపించారు, వాక్యాన్ని బోధించారు. మరొక విషయం ఏంటి తెలుసా? వారు అనేకులను చేర్చుకున్నప్పుడు చాలా డబ్బులు ఖర్చు చేశారు, తమ సమయాన్ని ఖర్చు పెట్టారు, తన సొమ్మును ఖర్చు పెట్టారు. దేవుని రాజ్యము కొరకు తమ్మును తాము అప్పగించుకున్నారు, త్యజించుకున్నారు. ఈ త్యాగం మనలో ఉంటే దేవుని సేవ నీవు చేయగలవు, నేను చేయగలవు. వాస్తవమే, ప్రభు పిలుపులో ఇబ్బంది ఉంటుంది. అయినా కూడా మనం ప్రయాణాన్ని ఆపకూడదు. ఇటలీ నుండి కొరింథీకి వెళ్ళడం, కొరింథీ నుండి ఎఫెసుకు వెళ్ళడం, ఎఫెసు నుండి మరలా తిరిగి వెనక్కి రావడం. దేవుని సేవలో ఈ ప్రయాణం, ఈ ఆత్మీయ ప్రయాణంలో కష్టాలు ఎన్నో ఉంటాయి. ఒక్కొక్కసారి నీరో చక్రవర్తి వంటి సమస్యలు, ఒక్కొక్కసారి సంఘములో ఉన్న సమస్యల వలన పౌలు భక్తులు వారిని ఎఫెసుకు పంపించారు. యవనస్తుడైన తిమోతి కూడా ఉన్నాడు అక్కడ. కానీ ఆ అనుభవజ్ఞులైన భార్యాభర్తలు యవనస్తుడి దగ్గర ఉన్నారు. అర్థం చేసుకుంటున్నాం, దేవుని సేవలో ఒక్కరు చేసేది కాదు, అందరూ కలిసి దేవుడు ఈ జంటను వాడుకున్నాడు. వారు రోమాలో, కొరింథీలో ఎక్కడ ఉన్నా కూడా ఇతరులను కట్టారు. ప్రభువులో ఇతర కుటుంబాలను వారు కట్టినవారు. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనాన్ని చదవండి. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. 4:19. 4వ అధ్యాయం 19వ వచనం. అకులకును ప్రిస్కిల్లకును అకులకును ఒనేసిఫోరు ఇంటి వారికి నా వందనాలు. అయ్యో, ఉత్తరం ఎవరికి రాస్తున్నాడు? ఓయ్, తిమోతికి రాస్తున్నాడు. అమ్మా, ఏందమ్మా ఉత్తరం ఎవరికి రాస్తున్నాడు? తిమోతికి రాస్తున్నాడు. ఎవరిని గుర్తు చేస్తున్నాడు? తిమోతి, నీ దగ్గర ఉన్న అకుల ప్రిస్కిల్లకు వందనాలు చెప్పయ్యా, వందనాలు చెప్పయ్యా, వందనాలు చెప్పు. ఏమ్మా, నేను మంచి సీనియర్ని, ఈ పిల్లోడు తిమోతి చిన్నపిల్లోడు అని అనుకోలేదు. చిన్నవాడైనా తల్లిదండ్రుల్లాగా చేరదీసి దగ్గరుండి కలిసి పనిచేశాడు. వేర్ దెర్ ఇస్ నో ఈగో దెర్ ఇస్ డెవలప్మెంట్. దాన్ని ఏమంటారు? అహమా తెలుగులో అనేది? ఈగో. ఆ ఈగో లేకపోతే ఇబ్బంది లేదు. చిన్నవాడనే చిన్న చూపు లేదు. కలిసి పని చేయాలి, దేవుని పని ఘనంగా చేయాలి. ఎక్కడున్నా సరే దేవుని పని ఘనంగా చేయాలనే తత్వం ఈ భార్యాభర్తలు ఇద్దరిలో ఉంది. కాబట్టి యవనస్తుడైన తిమోతిని కలుపుకొని పనిచేశాడు. అతడు సేవకుడుగా పంపబడిన వీరిద్దరు భార్యాభర్తలుగా అప్పగించుకున్న ప్రభు గొప్ప కార్యాన్ని జరిగించాడు. ఈవేళ
నీవు సేవకుడు అవ్వాల్సిన అవసరం లేదు, స్వార్థికుడు అవ్వాల్సిన అవసరం లేదు. దేవుని కొరకు నిలబడడానికి, దేవుని సువార్త ప్రకటించడానికి. ఈ భార్యాభర్తలు చూడండి, వారు అప్పగించుకొని గొప్ప సేవ చేశారు, గొప్ప మాదిరికరమైన సేవ చేశారు. అందుకే పౌలు భక్తుడు అకుల ప్రిస్కిల్లను తన జీవితాంతం వరకు మర్చిపోడు. దైవ సేవకులు కొంతమందిని తమ మరణ పర్యంతం వరకు మర్చిపోరు. ఎందుకో తెలుసా? వారి భక్తి అటువంటిది, వారి జీవితం అటువంటిది. కొందరు తమ జీవితాల్లో ముద్ర వేస్తారు, నిజమే. మన జీవితాల్లో కొందరు ముద్ర వేస్తారు వారి జీవితాన్ని బట్టి, భక్తి జీవితాన్ని బట్టి. మనం మర్చిపోలేము. అకుల ప్రిస్కిల్లలో కూడా పౌలు జీవితంలో ముద్ర వేశారు. ఇటువంటి నమ్మకమైన భార్యాభర్తలు, అసలు పూటగా భోజనం లేకపోయినా డేరాలు గుట్టుకొని పేద బతుకు బతికినా కూడా ప్రభువు కొరకు బ్రతికిన వారు బ్రతుకు అని పౌలు భక్తులు వారి మీద ఎంతో గౌరవం. వారు డబ్బులు ఇచ్చారని కాదు, వారు ఆహారం పెట్టారని కాదు, వారు దేవుని కొరకు కష్టాల్లో కూడా దేవుని కొరకు బతికారని, మన కుటుంబాలు మనం అలాగ బ్రతకాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మన ప్రభుని యేసుక్రీస్తు వారు అలాగే బ్రతికారు. ఆయన జన్మించినప్పుడు ఆయనకు స్థలమే లేదు. సత్రములో స్థలము లేనందున పశువుల పాకలు పరుండు పెట్టాడు. ఆయన స్థలము లేకుండా జన్మించాడు. ప్రభు అన్నాడు, నక్కలకు బొరియలు ఉన్నవి, ఆకాశ పక్షులకు గుళ్ళున్నాయి, మనుష్య కుమారుడు తలవాల్చుకుంటావు స్థలము. ఒకరు అడిగారు, ప్రభువా బోధకుడా నువ్వెక్కడుంటావో అది వచ్చి స్థలం చూస్తానయ్యా అంటే ఆ మాట చెప్పాడు ఆయన. నిజమే, స్థలము లేకుండా జీవించాడు. మన కొరకు మరణించినప్పుడు కలువరి శిలువలో తలవాల్చాడు. ఆయన తలవాల్చినది 2 చోట్ల నేను చదువుతాను. పడవ మీద అమరమున తలవాల్చి పడుకున్నాడు. ఒక క్షణం అట్లా శిలువలో ప్రభు కన్నుమూశాడు. మన ప్రభువారు మనకు చక్కని మాదిరి. మనము మన కుటుంబాలు ప్రభు కొరకు జీవించాలని ఈ యొక్క ఉదయకాలం ఈ జంటను మనం అందించాడు. మనము ఏ ప్రాంతానికి వెళ్ళినా, నేను ఈరోజు నా తమ్ముడికి చెప్పేది ఏంటంటే, ఎక్కడికన్నా మీరు వెళ్ళండి, మీ వెంట మా ప్రార్థన, మా ప్రాణం ఉన్నంత వరకు మా ప్రార్థన మీ వెంట ఎప్పుడు ఉంటుందని నేను ఈ మాట చెప్తున్నాను. మేము ఎప్పుడు ప్రార్థిస్తున్నాం. ఇక్కడ మీరు నమ్మకంగా ప్రభు కొరకు జీవించారు, దేవుడు మీకు ప్రతిఫలం ఇస్తాడు. నీ బిడ్డలను, సహోదరిని, అమ్మను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇక ముందు ఇక్కడ నుండి ట్రాన్స్ఫర్ అయి వెళుతున్నప్పటికీ కూడా అక్కడ కూడా ఇలాంటి ఆసక్తితో దేవుని సేవ చేయాలని, ప్రభు కొరకు బ్రతకాలని, తద్వారా దేవుడు నేను నీ కుటుంబాన్ని దీవించాలని మనసారా కోరుకుంటున్నాను. ప్రభు తన వాక్యాన్ని మన కొరకు దీవించినగా ప్రార్థించాను. ప్రేమగల మా ప్రియ ప్రభువా, స్తోత్రాలు కూడా మీకు వందనాలు నాయన తండ్రి, మీకు స్తోత్రాలు. ఉదయకాలం మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. ఒక్కొక్కసారి ఏమీ లేని పరిస్థితులు, ఆకలితో ఉన్న పరిస్థితులు, దిక్కుతోచని పరిస్థితులు, శోధన ఎక్కువై, తొందర ఎక్కువై, నోట్లో నుండి మాట రాని పరిస్థితులు ఎన్నో మా జీవితాల్లో. అయినా మిమ్మల్ని నమ్ముకొని మీ పాదాల దగ్గర ఉండడం మీరు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యం. అదే మా జీవితానికి ఆశీర్వాదం. నాయన, నీ బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తున్నా. ఇశ్రాయేలును అరణ్యంలో కాపాడిన వాడు ఈ పాప అరణ్య లోకంలో కాపాడుమని ప్రార్థిస్తున్నా. వారు నిష్కల్మషమైన మనస్సు గల వారు నాయన, మోసం కపటం తెలియని వారు కాపాడండి, మీ దయ చూపించండి. తమ్ముని కొరకు, మా సహోదరి కొరకు ప్రార్థిస్తున్నా. చెల్లెమ్మను ఆరోగ్యంతో నింపండి నాయన. చిన్న బిడ్డలు ప్రభువా సహాయం చేయండి. వారి భవిష్యత్తును మీ హస్తాలకు అప్పగిస్తున్నావు నాయన. మీ కొరకు త్యాగం చేసే కుటుంబం, కష్టపడి చిన్న కుటుంబం కటాక్షించండి. తల్లి జ్యోతిమ్మ గారిని బట్టి వందనాలు. ఆమె మాకును తల్లి, తన మనసునందు మమ్మల్ని ఉంచుకున్న తల్లి నాయన, దీవించండి. అనేకుల పరిశుద్ధులను చేర్చుకొని ఆతిథ్యమించిన కుటుంబం కనుకరించండి. మీ కృపా మహిమకు కీర్తి కలిగినట్లుగా ఈ దీన కుటుంబాన్ని దీవించండి. మీరు వెళ్ళే స్థానిక సంఘంలో మీ కొరకు బ్రతికే గొప్ప కృప ఈ కుటుంబానికి దయచేయండి. మీ దాసరాలు విజయరాణి మేడం గారు
ఇంటికి వెళ్ళుచుండగా అక్కడున్న స్థానిక సంఘం ఆత్మీయ బిడల ఎదుగుదల కొరకై ఈ మిగిలిన జీవితం మిమ్మల్ని గణపరచుటకు విధాసరాలు ఉపయోగించటకు దీవించమని కాపాడుమని నిలిచే మా కుటుంబాన్ని ఇక్కడున్న పరిశుద్ధులను మీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటాం. యేసు ప్రభు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు.